ఎందుకు మినరల్స్ అని చెప్తున్నామంటే మనం ఇలా వాటర్స్ మనం కొనుక్కొని తాగుతున్నాం. మనం చాలా అంటే లీటర్ బాటిల్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి, అలాగే బబుల్స్ ఉన్నాయి, మన ఇంట్లో ఆర్బో మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నదమ్ములు, సిస్టమ్ అంతా ఒకటే. రివర్స్ ఆస్మాసిస్ అనే మెథడ్లో మనకి ఈ మినరల్స్ కంప్లీట్గా ఏమవుతాయంటే వైరస్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికంటే ముందర వాటికంటే మినరల్ సైజ్ పెద్దగా ఉంటాయి. మినరల్స్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి మనకు ట్రేస్ ఎలిమెంట్స్ అని స్మాల్ ఇన్ సైజ్ అండ్ బిగ్ ఇన్ సైజ్ అని రెండు రకాలు ఉంటాయి మినరల్స్. బట్ ఈ రెండు రకాలు మొత్తము వెళ్ళిపోయి ఆల్మోస్ట్ డిస్టిల్ వాటర్ లాగా వచ్చేస్తున్నాయి. ఇవి మీరు మొక్కకి, మీ ఇంట్లో ఉన్న ఒక మొక్కకి ఒక వారం 10 రోజులు పోసి చూడండి, ఇంకో మొక్కకి మంచినీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ పోయండి. ఈ రెండింటి యొక్క లైఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే, పూత వచ్చే చెట్టుని ఏదైనా అబ్జర్వ్ చేస్తే రెండింటి సేమ్ ఉన్న వాటిని ఆర్ఓ వాటర్ పోసేది వీక్ అయిపోయింది. 4 రోజుల తర్వాత అది చాలా వరకు డ్రై పోతుంది, చనిపోతుంది. కారణం ఏంటి? మాకు కళ్ళ ముందు కనిపిస్తున్న దానికి నీళ్లు పోస్తే పడట్లేదు. ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తానండి, ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. రొయ్యలు పెంచుకునే చేపల చెరువులో ఉండాల్సినటువంటి pH వాటికి 8 pH ఉండాలని ఒక జ్ఞానుడు. చిన్న చిన్న రొయ్యలు మనం తినేవి, అవేమి బిల్డింగ్లు కట్టి సైన్స్ డెవలప్ చేసి మనకు ఏం ప్రపంచానికి కొత్త ఆవిష్కరణ ఇచ్చేవి ఏం కావు, జీవులు. కానీ వాటికి ఒక pH ఉంటే బతుకుతాయని తెలిసిన మనిషికి మనకి ఏ pH ఆఫ్ వాటర్ కావాలో, ఏ మినరల్స్ కావాలో ఇది మిస్ అవుతున్నాము. దయచేసి తెలియదు కాదు, తెలుసు సార్, కానీ మీరు అన్నట్టు కొంతమంది వెంట తెలిసి కూడా ఇంకా దాంట్లోనే ఇమిడి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి కొంచెం దాన్ని బ్రేక్ చేసుకొని మనం ఖచ్చితంగా ఒక నిర్ణయానికి మార్చుకోగలిగితేనే లైఫ్ చాలా బాగుంటుందండి. దయచేసి అలాంటి ఉద్దేశంతో చెప్పాను, కానీ వేరే మీనింగ్ తీసుకోకండి ఎవరు కూడా. బట్ మినరల్ లెస్ వాటర్ అని చెప్పాను, అవునా కాదా అని మీకు చూపిస్తాను. రైట్, ఇవేమీ మ్యాజిక్ షోలు అయితే కావండి, మీకు తెలిసినవి. మీకు కూడా కొంతమంది చేయగలిగే వాళ్ళు ఉన్నారు. నోడో, ఇది TDS మీటర్, మన ఇళ్ళలో ఉండాల్సిన మీటర్ ఇది కంపల్సరీ. ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏవైనా మన లిక్విడ్స్ని టెస్ట్ చేసి చూసుకోవడం ద్వారా మినరల్స్ కంటెంట్ ఎలా ఉంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. మన థర్మామీటర్ ఇంట్లో ఉండడం ఎంత ఇంపార్టెంటో ఇది కూడా మనకు అలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి అన్ని జీరోస్ ఉన్నాయి, జీరోస్. ఇది TDS సార్, ప్రెసెంట్ TDS ఓన్లీ. pH మీటర్ నేను లేదు, కింద ఉంది, నా దగ్గర ఉంది. ఓకే రైట్ సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసాను. ఇప్పుడు దీంట్లో TDS ఎంత ఉంది చూడండి. ఇచ్చిందా నంబర్ ఏమైనా? 99. ఓకే రైట్ సార్, రైట్. ఓకే 99 TDS. ఇంకా ఇప్పుడు ఇంతవరకు ఇచ్చారు, అది గ్రేట్. ఇంకా బ్రాండెడ్ కంపెనీలో ఇది లేదు. ఎందుకు నేను సెలెక్ట్ చేశానంటే గవర్నమెంట్ పరంగా ఇచ్చిన ఇంకా కొంత బెటర్గా ఉన్నాయి. మీరు నేనే బ్రాండ్స్ చెప్పాను, మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఏ కంపెనీని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ అవి మెయింటైన్ చేయని కంపెనీలు చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక రకమైనటువంటి టెస్ట్ నేను చూపిస్తాను. ఇప్పుడు మినరల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి బల్బ్ అనేది నీళ్ళతో ఒకప్పుడు స్విచ్చెస్ తడి చేతితో స్విచ్ చేస్తే షాక్ వచ్చేదండి. ఒకప్పుడు చిన్న చిన్న స్విచ్లు ఉన్నప్పుడు మన లైఫ్, మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ని చూసి కింద పడిపోయి కరెంట్ షాక్ వచ్చింది, తడి వేసాడని. అని నీళ్ళకి ఆ కండక్టివిటీ అనేవి మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్సే కండక్టివిటీ లాగా పనిచేస్తాయి. మీరు కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టినా, మంచి కేబుల్స్ వేసినా, కాస్ట్లీ బల్బ్స్ పెట్టినా, స్విచ్ బోర్డ్స్ సూపర్ కాస్ట్లీ పెట్టినా, లోపల పవర్ లేదనుకోండి, ఏం లాభం? వేస్ట్. ఓకే రైట్. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మనం ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొన్నా, ఎంత మంచి వాటర్ కొనుక్కొని వచ్చినా, అందులో మనకి శక్తినిచ్చే వాల్యూస్ లేకపోతే, పోషకాలు లేకపోతే వేస్ట్. బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఆ వేస్ట్ పర్పస్ మనకు వద్దు అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఈ పాయింట్ చూస్తే మీకు చూడండి, నేను ఇక్కడ పెట్టాను. బల్బ్ ఏమైనా వెలుగుతుందా కొంచెం మంది చూసుకోండి. స్విచ్ రైట్, చూసానా? ఇప్పుడు ఇది ఇలా టచ్ చేశాను, వచ్చింది బల్బ్. ఓకే, ఇది వెడంగా పెట్టాను. వాటర్లో వెడంగా పెట్టినా అంటే కండక్టివిటీ అనేది ఉండాలి. మినరల్స్ ఉంటే కండక్టివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇందులో 99 మినరల్స్ పాయింట్ అంటే TDS అనేది ఆల్మోస్ట్ 100 ఉన్నా కొంచెం కూడా బల్బ్ వెలిగే శక్తి రావట్లేదు దానికి. ఇక మామూలుగా మన ఇళ్ళల్లో ఆర్ఓలు చెక్ చేసుకొని చూడండి, 40, 30, 50. ఇక అది ఎంత దారుణం అంటే ఇక మీరే ఊహించుకోండి. మీకు కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, జింక్ కావాలి, పొటాషియం కావాలి, మెగ్నీషియం కావాలి, మ్యాంగనీస్ కావాలి. మీకు ఇలా 84 మినరల్స్ కావాలి. 84 మినరల్స్ జీవనదుల్లో ఉంటాయండి. ఇట్స్ అ ఛాలెంజ్, ఇట్స్ నో డౌట్. ఎక్కడైనా పట్టుకోండి, ప్రవహించే ప్రతి జీవనదిలో TDS 100% ఉంటుంది. బోర్ వేసినా ఎక్కువ ఉంటుంది TDS, ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి. 2000, 1700 చాలా హై ఉంటుంది. కానీ జీవనదుల్లో మీకు మనకు కావాల్సిన మోతాదు రన్ అవుతుంది. అందుకే జీవం ఉన్న నది, ప్రాణం ఇచ్చే నీళ్లు అని అర్థం ఏంటంటే జీవనది అని పిలుస్తారు. ఓకే, ఎప్పుడైతే వాటర్ స్టోర్ అవుతుందో డెడ్ వాటర్కి కన్వర్ట్ అవుతుంది, చనిపోయి జీవం లేని నీళ్లు. ఓకే, నిర్జీవజలం, జీవజలం. కాబట్టి మినరల్స్ ఉంటే జీవజలం, మినరల్స్ లేకపోతే నిర్జీవజలం. ఇది గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు లేవు. మన ప్రొడక్ట్లో ఏమంటున్నాం మనం? మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయని చెప్తున్నాం.
మినరల్స్ ఉన్నాయి, మీ బాడీకి మొత్తం ఎనర్జీ లెవెల్స్ బాగా వస్తుంది అని. ఎందుకు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి? చాలా మంది చెప్తారు ఇది తీసుకున్నప్పుడు చాలా యాక్టివ్ ఉంది సార్, చాలా ఎనర్జీ ఉంది సార్, మార్నింగ్ ఎట్లున్నాను నైట్ వరకు నేను అలా ఉన్నానని చెప్తున్నామా? ఓకే రైట్, అది అవునా కాదా చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ పౌడర్ని ఏం చేస్తున్నాను నేను, మన మిల్లెట్ మాల్ట్ పౌడర్ని, మినరల్స్ ఇప్పుడు బల్బు వెలగని దాంట్లో ఇప్పుడు నేను వేస్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేశాను. ఓకే మిక్స్ చేశాను. ఇప్పుడు ఇది మిల్లెట్ విత్ వాటర్, అంటే ఆర్ఓ వాటర్ ఉంది ఇప్పుడు ఇందులో. ఇప్పుడు టీడీఎస్ పెరిగిందా లేదా? ఇది ఇప్పుడు పెద్ద డౌట్. మీకు చెప్పే ముందు నాకే టెన్షన్ వస్తుంది, గబుగా లేకపోతే అంటే రైట్ ఉంటుంది, ఆల్రెడీ వేసాము ఉంది అని తెలుసు నాకు. రైట్ ఫైన్, అది కొంచెం కాస్త నవ్వుకుందామని చెప్పాను. చూడండి సార్, ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు జీరోస్ ఉన్న టీడీఎస్ మీటరే పెడుతున్నాను. చూడండి ఆల్ జీరోస్ ఉంది. ఓకే చూడండి, ఇప్పుడు ఇందులో ఇన్బిల్ట్ చేశాను. ఎంత టీడీఎస్ చూపిస్తుంది సార్? 419. 419 సార్, క్లాప్స్ గట్టి కొట్టండి ఇక. 419 సార్. ఎంత వాడాం మనం? ఎంత చిన్న చెంచా ఇది, ఇందులో ఒక హాఫ్. ఇట్స్ ఇమాజిన్ ఇట్ సార్, హౌ మచ్ ఎనర్జీ విల్ గెట్ విత్ ద ప్రొడక్ట్. ఎందుకు ఒక రోజు మొత్తం ఎనర్జీగా మనం నిలబడతాము అని చెప్పుకోవడానికి ఇంత శక్తి ఉంది కాబట్టే ఈ గ్రాన్యూల్స్లో. అది ఎవరో యాడెడ్ షుగర్స్ అని కాదు, వీటిల్లో మీరు ఏ కంపెనీది మీరు చూసినా కింద విత్ యాడెడ్ మినరల్స్ అనే ఉంటుంది. మీరు ఎనీ బ్రాండ్ మీరు చూడండి, యాడెడ్ మినరల్స్. యాడెడ్ ఉన్నా కూడా 100 లేవంటే ఇక లేని దాంట్లో వచ్చింది ఎంత అదృష్టం సార్, ఎంత అద్భుతం ఇది. యాడెడ్ అని పెట్టారా మన కంపెనీ వాళ్ళు ఎక్కడైనా? యాడెడ్ లేదు, ఇట్స్ ఎ న్యాచురల్. మొక్కలో విత్తనంలో ఏముందో దట్స్ న్యాచురల్గా వచ్చేసింది. ఇలా తీసుకుంటే బెటరా, మనం కలుపుకొని తెచ్చుకుంటే బాగుంటుంది అనేది మీరే ఆలోచించుకోండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ దీంట్లో బల్బు కూడా చూద్దాం. టెస్ట్ టీడీఎస్ చూసాం, ఓకే నో ప్రాబ్లం. బల్బు వెలుగుతుందా లేదా, అసలు ఆ ఎనర్జీ ఇందులో ఒకదాంట్లో కనిపించిందా చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇవి మళ్ళీ దూరంగానే పెడుతున్నాను, వైర్లు చూసుకోండి. ఓకే రైట్, దూరంగా ఉంది. వెలిగిందా బల్బు? సార్ చూసుకోండి. ఫైన్ సార్, 2 డౌట్స్ క్లియర్గా ఉన్నాయి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇక్కడ ఒకసారి గ్యాప్ ఇస్తాను, లాస్ట్ ఒక డెమో చేసి నేను క్లోజ్ చేస్తాను. ఓకే